హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, ఎక్కడైనా కానీ ఒక చిన్న విషయము కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అని. నాకైతే ఇంతకుముందు రంజాన్లో అయితేనా ఒక మేడం అయితే ఫ్రిడ్జు మక్కుర అయిపోయి అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేడం అయితే గిఫ్ట్ ఇచ్చారు. చూడండి, నాకు ఏంటి గ్యాసు, ఆ గ్యాస్ పెట్టుకునేదానికి టేపులు అండి, కొత్తవి అండి. వాళ్ళు వాడినటి అయితే కాదు, ఎప్పుడు ఏమన్నా ఇస్తూ ఉంటుంది. మొన్న రంజాన్లో అయితేనా హాస్పిటల్లో ఉన్నది, ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్పేసి మొన్న నైట్ అయితే 10 అయిందండి. నైట్ 10 అయింది, నేనైతే పడుకొని ఉన్నా. ఫోన్ చేసి రాలే కుమారి ఇంటికాడికి అంటే పోయి ఒక 30 దినార్లు డబ్బులు, ఒక గ్యాస్, ఒక పొయ్యి అయితే ఇచ్చేది. చూడండి, గ్యాస్ ఒకటి ఇచ్చింది. 4 పొయ్యిలది అయితే చూడండి 4 ఉన్నాయి. 4 పొయ్యిలది ఇంటికి పంపించుకోలే కుమారి. దీనికి అయ్యే ఖర్చు చూడు, నేను 30 దినార్లు ఇస్తాండా. ఫోన్ చేసి కనుక్కో ఎంత అవుతుందో. ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ నాకు చెప్పు, నేను ఇస్తాను. సరిపోయాడు కంటే పంపించుకోలే, ఎప్పటికైనా మీ ఇంటికి పంపించుకుంటే నా పేరు ఉంటుంది. అలాగే నా పేరు చెప్పి దేవుడికి అయితే ప్రార్థన కానీ చేయనని అయితే చెప్పింది. చూడండి, బాగున్నది కదా. నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నా. చూడండి, ఆ బాక్స్ ఎలాగ ఓపెన్ చేసేది అయితే నాకు తెలియట్లేదు. ఎందుకంటే తెలియకేంలా తెలుసు, కాకపోతే పై మిస్టేక్ ఏడన్నా కర్తోన్ కాడ కొంచెం ఓపెన్ అయిందని అంటే ఇంటికి వేసుకునేదానికి బాగుండదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇంటికి పంపించుకునేదానికి అవి ఏడ మనం పీకేసి విడబెరికేసినామంటే ఏడ పాటలు బాగుండదు. ఇంటికి పోయేదానికి ఏడనోగుతాను పడిందంటే ఒకవేళ పగిలిపోతుందేనని. అలాగే చూడండి, మీరు కానీ ఎవరైనా కానీ ఇలాంటి పొయ్యి కార్కోలో పోతుందా పోదా, ఒకవేళ పంపిస్తే ఏమన్నా మధ్యలోనే పగులుతుందా ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనా. ఎందుకంటే పొయ్యి ఇచ్చి కానీ 3 రోజులు అవుతుందండి. ఈడియా చేయని టైం లేక ఏదో కొన్ని విషయాలు, కొన్ని పర్సనల్ ప్రాబ్లాల వల్ల మనసు కానీ ఈడియాలు చేయని రావట్లేదు. కొన్ని టెన్షన్లు, బాధలు ఉంటాయి కదండి. ఆడిది సంసారం వెళ్ళేదల్లంటే ఉంటుంది కదా. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే సరదా అనిపిస్తుంది. మాకైతే మా జీవితాలే మాకు బరువు అయిపోతున్నాయి, ఏం చేద్దాం. చూడండి, బాగున్నది కదా. పైపుతో సహా మన సిలిండర్కి పెట్టుకుంటే పైపుతో సహా ఇచ్చింది. కాటన్ అట్లే ఇచ్చేదండి, అట్లే తెచ్చింది, అట్లే ఇచ్చింది. మళ్ళీ ఇది మా గ్యాస్ పెట్టుకునే దానికి టేపులు కానీ ఇచ్చింది. ఈ టేపులు కానీ చూడు కుమారి, ఇవన్నీ ఇట్లా పంపించేయి. టేపులకి అయితే మళ్ళీ కింద ఉక్సులు ఉన్నాయండి, నెట్లు ఉన్నాయి, అవి ఇప్పేసి పంపించుకోమన్నది. ఇంటి దగ్గర మళ్ళీ బిగించుకోవచ్చులేనని. చూడండి, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారండి, చాలా మంచి వాళ్ళు ఉంటుంది. ఆ మేడం నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసునమాట, ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాలు. కొన్ని విషయాలలో నాకు బంగారు తీసిచ్చిండే రోజులు కానీ ఉన్నాయి. ఒకసారి రింగ్ తీసిచ్చింది, ఒకసారి చైన్ తీసిచ్చింది. ఇప్పుడైతే రంజాన్లో కానీ నేను ఈడియో పెట్టినాను అనుకుంటా, ఒక్కోసారి డబ్బులు ఇస్తుంది. అట్లా నాకు ఇంటికి ఆర్డర్ ఇచ్చేసి అన్నం తెప్పిస్తుంది, బిర్యానీలు అయ్యి ఆ మేడము. మీరు కానీ ఇలాంటి మంచి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి సాయం చేయాలి, నాలాంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే మీరు కానీ ప్రార్థించండి. ఎందుకంటే ఆవిడ చెప్పింది అనమాట, కుమారి నా కోసం దువా చేయి కుమారి. నాకైతే హెల్త్ బాగలేదు, కొంచెము గుండె ప్రాబ్లం ఉంది. నేను అయితే మన్నాడైతే హాస్పిటల్కి పోతాడా, నా కోసం అయితే ప్రార్థన చేయండి. అది నాతో పాటు నా సబ్స్క్రైబు, నా ఫాలోవర్సు అందరూ నాతో పాటు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రార్థన చేసి. ఎందుకంటే అలాంటి నాకే కాదండి, ఎవరికైనా కానీ ఆవిడే చాలా మంచిది, మంచి మనసున్న ఆవిడే. నాకే కాదు, ఎవరికి దావించి పోయే చెత్త దోసుకునేటోళ్ళని చూసినా కానీ వాళ్ళకి పిలిచి ఏమన్నా డబ్బులు 1 దినారో 2 దినార్లు చేతిలో పెట్టి
పంపిస్తుంది. అలాంటి మనస్తత్వమైన మేడము. ఇట్లా నాలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి సాయం చేయాలా, ఆమె హెల్త్ బాగుండాలా అని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇచ్చింది పెట్టిందే నేను కాదు, ఇచ్చినా ఈకపోయినా పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చినా ఈకపోయినా పెట్టినా పెట్టకపోయినా అవతల మనిషి బాగుండాలా, మనం బాగుండాలా అనే మనస్తత్వం నాది. చూడండి బాగున్నది కదా, 4 పొయ్యిలు ఉన్నాయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది అబ్బా కదా. ఈ పొయ్యి అయితే ఇదండి, ఇది కార్గోలో పంపించడానికి వీలవుతుందా? ప్లీజ్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఇండియాలో అయితే బాగుంటుందా, ఇక్కడి నుంచి పగల కన్నా చేరుతుందా? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బెయిల్ ఎక్క ఇది వీలవుతే బెయిలే పనిచేస్తుంది, పోతాయి పగిలిపోకన్నా అనేటోళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి చాలా బాగుండదు కదా. ఇట్లా పెట్టే వాళ్ళు ఉంటారు, పెట్టిన వాళ్ళు ఉంటారండి. ఒక్కటి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు పెద్దోళ్ళు. అది నేనైతే నాకు తెలిసి ఎవరికి అన్యాయం అయితే చేయను. ఒకరు పెట్టింది కొట్టింది నేను మర్చిపోనండి. ఎవరన్నా చిన్న సాయం చేసినా కానీ నా మనసులో అట్లే ఉంటారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నా మనసులో అట్లే ఉంటారు. నా ప్రాణం పోయినా కానీ నేను వాళ్ళను మర్చిపోనమాట. అలాగా అట్టనని దేవుడు తన ఏ ఊరు రూపంతో ఒక రూపంతో నాకైతే సాయం చేస్తాడు. నాకు తెలిసి ఒక్కరికి నేను అన్యాయం చేయను, ఒక్కరి నోరు కొట్టను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.